హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబిలమ్మ వ్లాగ్స్. నేను మీ విజయ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పైనా. ఎక్కడికి వెళ్తున్నామంటే కదిరికి ఎన్ని కిలోమీటర్లో నేను మా ఆయన్ని అడగలేదనమాట. కదిరికి కొంచెం దూరంలో ఉన్న పాల్పాటి దిన్నె ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, ఇక్కడికి ఇంతకుముందే ఒకసారి వచ్చానమాట. ఎప్పుడంటే మా పాప బర్త్డే రోజు వచ్చాము. కరెక్ట్గా ఒక 4 నెలలు అవుతుందేమో. అప్పుడు వచ్చాము. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనమాట. ఎందుకో మా ఆయనకి నైట్ అనిపించిందంట రావాలనేసి. అందుకు ఈరోజు వచ్చేసాము. ఇంకా ఎలాగో సాటర్డే కదా, మంచిదని వచ్చేసాము. ఇంక ఈ రోడ్డు చూసారా, మా ఆయనకి పాపం చెయ్యి నొప్పి వచ్చేసిందనమాట. ఈ రోడ్డు ఇప్పుడిప్పుడే బాగు చేస్తున్నారు. అప్పుడు మట్టి రోడ్డు లాగా కొంచెం అటు ఇటు ఉండేదన్నమాట. ఇప్పుడిప్పుడే బాగు చేస్తున్నారు. అందుకనేసి మొత్తం కంకర ఉంది. అదే కంకర రాళ్ళు అంటారు కదా, అది మొత్తం వేసేసారు. చాలా దూరం వరకు అదే ఉందన్నమాట. ఇదిగో ఇక్కడ వరకు అదే కంకరే ఉండింది. మా ఆయనకి హ్యాండిల్ గట్టిగా పట్టుకొని పట్టుకొని చేయి నొప్పి వచ్చేసింది. ఇంక ఇక్కడ ట్రక్ కొంచెం అడ్డం ఉందనేసి కొంచెంసేపు అలా నిలబడ్డామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ ఇంకా ఎలాగో ఉన్నాను కదా అనేసి చుట్టూ చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాము. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత రైట్కి ఇంకొక దారి ఉంటుందన్నమాట. ఆ రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, చూసారు కదా, ఇంకా అటే స్ట్రైట్గా వెళ్తే ఇంకా ఏవేవో పల్లెటూర్లు వస్తాయి. ఇంకా రైట్కి తిరిగితే ఇలా పాల్పాటి దిన్నె ఆంజనేయ స్వామి వారి గుడి వస్తుందన్నమాట. ఇక్కడ ఈరోజు సాటర్డే కదా, చాలామంది జనాలు ఉన్నారు. మామూలుగా అయితే ఒకరు ఇద్దరు, అంటే ఒకరు ఇద్దరు కాదులే, 5-6 మంది అలా వస్తారు. ఇంతమంది ఉండరు అనమాట. అంగళ్ళు కూడా అంతగా ఉంటాయో లేదో తెలియదు. మేము అప్పుడు వచ్చినప్పుడు వచ్చి మధ్యాహ్నం 12కి అట్లా వచ్చాము. అప్పుడు అంతగా జనాలు లేరు, అంగళ్ళు కూడా ఎక్కువ లేవు. ఈరోజు అంగళ్ళన్నీ తెరిచిపెట్టారు. ఇంకా జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా కాళ్ళు కడిగేసుకుంటున్నాం, ఎందుకంటే చెప్పులు వేసుకుంటాం కదా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు. కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలన్నమాట. ఓకే, ఇంకా మా ఆయన టెంకాయ తీసుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకా గుడి లోపలికి ఇటే ఒక వెనక నుంచి వెళ్తుంటే ఇలా కాదండి అలా అని చెప్పారనమాట. అంటే అక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఇక్కడ నుంచే వెళ్ళాలేమో అని అక్కడికి వెళ్ళాము. కాదనేసి మళ్ళీ అటు ముందర నుంచి వెళ్ళండి అని అన్నారనమాట. మళ్ళీ తిరుక్కొని వచ్చాము. నా వీడియో తీసుకొచ్చాను, వీడియో తీసుకొచ్చాను. పదనా కాదా? చెప్పాను కదా, జనాలు ఎక్కువ ఉన్నారని. చాలామంది ఉన్నారనమాట. ముందర చాలాసేపు నిలబడుకున్నారు. అది ఎందుకో నేను తర్వాత చెప్తానమాట. ఆ తర్వాత అది ఇక్కడ పెళ్లి జరుగుతుంది. పెళ్లి వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అందుకే ఇంకా మేము కొంతసేపు అలా క్యూ లైన్లో నిలబడ్డామన్నమాట. పోయినసారి వచ్చినప్పుడు డైరెక్ట్గా వెళ్ళడం, ఇంకా అర్చన చేయించుకోవడం, వెళ్ళిపోవడము. ఈరోజు మాత్రం చాలామంది జనాలు ఉన్నారు. నోరు తడబడుతుంది అనమాట. ఇక్కడ స్వామికి ఎదురుగా నిలబడుకొని వాళ్ళు మనసులో ఏదైనా కోరిక కోరుకొని నిలబడతారనమాట. పూజారి వరం ఇవ్వు స్వామి అని అడుగుతాడు. అప్పుడు అది జరుగుతుందా జరగదా అన్న నిరూపించడానికి స్వామి మీద ఉన్న పూలు కింద పడతాయన్నమాట. చూసారు కదా, పువ్వులు కింద పడ్డాయన్నమాట. కోరిక కోరుకొని ఆయన ముందర నిలబడుకొని పూజారి
అదే పూజారి గారు అలా అడుగుతారనమాట. అప్పుడు మనకి జరుగుతుంది అని అనుకుంటే పువ్వులు కింద పడతాయి. లేదంటే పువ్వులు కింద పడవు అని అందరి నమ్మకం ఇక్కడ. అది ఒక్కరి నమ్మకం కాదు. ఇక్కడ చాలామంది నమ్మకం. ఎవరెవరి నమ్మకాలు వాళ్ళవి. మళ్ళీ ఈ వీడియో చూసి అలానా ఇలానా అని అనకండి. కొంచెం బాధ అనిపిస్తుందనమాట. ఇంకా ప్రదక్షిణ చేసుకొని మేము కూడా కోరిక కోరుకున్నాము. మాకు కూడా పువ్వులు కింద పడ్డాయి. అప్పుడు వీడియో తీయలేకపోయాననమాట. ఇంకా మేము కూడా దర్శనం చేసుకొని అదే ఇంకా లడ్డు తీసుకొని, ప్రసాదం తీసుకొని అక్కడ కూర్చొని తినేసి, ఆ తర్వాత బయటకొచ్చి ప్రదక్షిణ చేశాము. ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికెళ్ళామనమాట. మళ్ళీ అప్పుడే వెనక వైపు కూర్చొని ప్రసాదం తిన్నాము. ముందర వైపు కూర్చొని కొంతసేపు అలా స్వామిని చూస్తూ కూర్చుంటే బాగుంటుందనేసి మళ్ళీ లోపలికెళ్ళి ముందర వైపు కూర్చొని కొంచెంసేపు అలా ధ్యానం చేసుకొని, మనసులో ఇంకా ఏవైనా కోరికలు ఉంటే అవి కూడా కోరుకొని చూసారు కదా! అవి కూడా కోరుకుంటున్నాననమాట. ఇంకా పెద్దదొచ్చి నా యూట్యూబ్ దాని గురించి కోరుకున్నాననమాట. యూట్యూబు ఇంకా ఇల్లు కూడా లేండి. దాని గురించి కోరుకున్నాను. ఇంకా మా రామ్ చూడండి ఎలా తింటున్నాడో లడ్డు తింటున్నాడు. ఆ తర్వాత వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరిపోయాం. వాడికి నమస్కారం చేయమంటే అదేదో పెద్ద నామోష్ అనమాట. అంటే పిల్లలకి తెలియదు కదా. పోనన్నా అంటే అప్పుడు పోయి నమస్కారం చేసుకొని వచ్చాడనమాట. ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఇంకా కుంకుమ పెట్టుకుంటున్నాను. మా ఆయనకు కూడా పెట్టాను. ఆ తర్వాత అలా దిక్కులు చూసుకుంటూ నిలబడుతుంటే మా ఆయన అక్కడికి వెళ్ళి రా ఇంకా ఏం చేస్తున్నావు అని పిలిచాడనమాట. మళ్ళీ ముందుకు వచ్చి ఇంకా ఇక్కడ పీచు మిఠాయి కనిపించింది. మా వాడు పీచు మిఠాయి తిందామ్మా అంటే ఇంకా పీచు మిఠాయి తీసుకొని అలా తింటూ ఉన్నామన్నమాట. యా గుడికి వచ్చినావు? ఏం గుడికి? కొంచెంసేపు వెళ్ళిపోతాము ఉండే ఇంకా 15-20 అర్ధ గంటలో వస్తామని పోతున్నాం కదా. ఇంటికి వెళ్ళేస్తాము. అర్ధ గంటలే ఇంటికో పీచు మిఠాయి తినేదానికి ఇంత దూరం వచ్చినారా? అబ్బా మూతులు నాకుండా నాకొద్దు, నేను అట్లా అడుగుతున్నాను. ఒకరు మిస్ అయినారు ఇప్పుడు. అమ్ము చేసిన హలో ఫ్రెండ్. అయ్యే చూడబ్బా ఏమి సిగ్గు పడుతుంది. మళ్ళీ యూట్యూబ్ కావాలంటావు మాట్లాడేదానికి. అలా సిగ్గు పర్లేదులే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబిలమ్మ వ్లాగ్స్. కదిరికి దగ్గరలో ఉన్న పాల్పాటి దిన్నే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి ఏదైనా కోరికలు కోరి మనము ఆ స్వామి ఎదురుగా నిలబడితే పూజారు ఉంటారు కదా, వాళ్ళు గంట కొట్టి స్వామికి వరమే స్వామి అని అడుగుతారనమాట. అప్పుడు స్వామి పైనుంచి పూలు కిందకి పడతాయి. అప్పుడు పూలు కిందకి పడితే మనకి అది మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అన్నట్లుగా ఇక్కడ చాలామందికి నమ్మకం అన్నమాట. అందుకనేసి ఈరోజు చాలామంది వచ్చారు. అది శనివారం కదా, శనివారం మాత్రం ఎక్కువ మంది ఉంటారు. మిగతా రోజుల్లో మాత్రం అసలు ఉండరు జనాలు, తక్కువ ఉంటారు. ఆడొకరు ఉంటారు. శనివారం మాత్రం ఎక్కువ మంది ఉంటారు అనమాట. చూడండి జాతర శనివారం కదా, శనివారం ఆంజనేయ స్వామి గుడి కానీ వెంకటేశ్వర స్వామి గుడి కానీ ఎక్కువ మంది ఉంటారు. ఇది అక్కడ గోపురం తయారు చేస్తాను. గోపురం తయారు చేస్తాను. ఇది వేరే గుడి అనుకుంటా.
వేరే గుడే ఏదో కొత్తగా ఇంకొక గుడి రాములవారి గుడి అనుకుంటా. రాములవారి గుడి అని రాములవారి కూడా ఏదో మరి కడతా ఉన్నారు. రాములవారి గుడి ఇక్కడ. ఈ కరోనా వచ్చిన దానివల్ల ఏమో నిలిపేసినట్లున్నారు. అప్పటి నుంచి వచ్చింది ఇట్లే ఉంది కదా. అమ్ము బర్త్డే అప్పుడు వచ్చినాం చూడు, అప్పుడు కూడా అట్లే ఉంది. కరోనా వచ్చినప్పటి నుంచి నిలిపేసినట్లున్నారు. ఇంకా ఇక్కడ నాగుల్ని పెట్టినారు. ఇక్కడ కూడా సగం పని పూర్తయింది, ఇంకా సగం అట్లట్లే అయిపోయింది. ఇట్లే ఉంది చూడు. మేము ఆగస్టు 7వ తేదీ వచ్చినాము మా అమ్ము బర్త్డే రోజు. అప్పుడు కూడా ఇట్లే ఉన్నిందనమాట. ఓకే, ఇంకా అక్కడ వచ్చి కళ్యాణ మండపం రూమ్లు కదా. ఇంక ఇక్కడ వంటశాల అనుకుంటా. ఇది కళ్యాణ మండపం. అది రూమ్లు. పెళ్ళిళ్ళకి వాళ్ళకు వచ్చిన వాళ్ళకి రూమ్లు అక్కడ. ఇది గుడి, గర్భగుడి. ఓకే, ఏం చెప్పాలి ఎందుకు ఫస్ట్ టైం కూడా అందుకే పోదామన్నా. కురుకురేనా మాతో వచ్చినాడంటే వీడికి బాగా పండగ. మా అమ్ము ఈ వీడియో చూడల్లా, ఇంటికి వెళ్ళినాక ఏడుస్తుంది పాపం. నన్ను తీసుకొని పోకుండా వీడిని మాత్రం తీసుకొని పోయి కురుకురేలు అన్నీ తీసేస్తున్నారండి. డబ్బులు ఇచ్చేస్తావా? గుచ్చుకోలే పదా. ముళ్ళు లేడున్నాయి నీకు, ఆ ముళ్ళులు గుచ్చుకునేకి. ముళ్ళు లేవేం లేవు పదా. అబ్బా అవి రాళ్ళు రా పిచ్చడా, ముళ్ళులు కాదు. వెళ్దామా? ఈడాడున్నాయి. వీడికంటే డబ్బులు చెప్పులు వేసుకొని పోదు. డాడీ రాని, డాడీ రమ్మను, నీకోసం చూస్తున్నాడా. చింపుకో. ఎక్కున్నానా? అబ్బా ముందర ఎక్కున్నానా? ఓకే ఫ్రెండ్స్, దర్శనం అంతా అయిపోయిందనమాట. ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాము. బయలుదేరుతుంటే ఇంకా ఇంటికి పోయేదాలో అదే కొండల మధ్యన అది మంచో లేకపోతే వర్షమో తెలియట్లేదు. చూడండి, వర్షం పడుతుంది. ఆడ మంచా లేకపోతే ఏమర్థం కాదు. జూమ్ చేస్తా. అదేంది అట్లుంది కొంగ? గడ్డిలాగే ఉందా, మట్టిలాగా. పెంగ్విన్ లాగా. అది చూసా చూడండి, చూద్దాం. ఇప్పుడు ఎట్లా పోయేది? ఈడు వరకు రావలేమో, అది అప్పుడు వెనక్కి పోతారు. అట్లా సైడ్కి కూడా జరుగుతుందా? ఫస్ట్ టైం అది చిరిగా చేశారు. అది పక్కా పోలేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.
మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.